ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వీరితో మనం కొన్ని విషయాన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. ట్రంప్ ని మీట్ అవ్వడానికి వెళ్ళారు మొన్న మోదీ. అండ్ ముందు ట్రంప్ తెచ్చిన చేంజెస్ ఒకలాగా ఉండినవి. ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఏమైనా చేంజెస్ ఉన్నాయా, లైక్ అంటే అందులో ఏమైనా తగ్గిస్తున్నారా, లేకపోతే కొత్త చేంజెస్ ఏమైనా తెస్తున్నారా అనేది ఉంది. సో ఏమైనా మార్పులు ఏమైనా జరగబోతున్నాయంటారా నిజంగానే? అంటే మేజర్గా ఎనీబడి ఇన్ ద కంట్రీ లైన్స్లో మాట్లాడేటప్పుడు యూజువల్గా కన్వర్జేషన్ బిట్వీన్ కంట్రీ హెడ్స్ వర్సెస్ కంట్రీ అంబాసిడర్స్ వర్సెస్ కంట్రీ మినిస్టర్స్ అలా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ టిపికల్గా కంట్రీ అంబాసిడర్స్ ఉంటారు. సో ఇండియన్ అంబాసిడర్ టు అమెరికా ఉంటారు కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తోని కనెక్ట్ అయి ఉంటారు అక్కడ. తర్వాత ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తోని, మినిస్టర్ ఆఫ్ స్టేట్ తోని ఉంటారు అక్కడ. సో వాళ్ళు మాట్లాడుతుంటారు. తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వర్సెస్ అమెరికన్ ప్రెసిడెంట్. సో ఈ మూడిట్లలో ఫిల్టరేషన్ ఉంటుంది, అంటే టాపిక్స్, మాట్లాడే టాపిక్స్ పైన. సో జనరల్ టాపిక్స్ ఏంటంటే ఇండియన్ అంబాసిడర్ ఇన్ వాషింగ్టన్ డీసీ దే డైలీ ఆపర్చునిటీ ఉంటుంది మీటింగ్ చేసుకోవడానికి. తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎప్పుడో 2 months కో 6 months కో ఎప్పుడో ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మీటింగ్స్ అవుతుంటాయి. కంట్రీ హెడ్స్ మీటింగ్ పెట్టాలంటే వెరీ రేర్, 6 months కో 1 year కో అట్లా 2 years కో ఒకసారి మీట్ అవుతుంటాయి. డిపెండ్స్ ఆన్ ద నీడ్స్. So ఇక్కడ whereas because of the good relation between Donald Trump and Modi, they met on few days back. So basically ఏంటంటే country interest, these two countries are America and India are both are two biggest democracy countries. So వీళ్ళు ఉన్న కంట్రీ నుంచి ఉన్న ఐడియాలజీస్ అంటే వాట్ ఎవర్ ద డిస్కషన్ పాయింట్స్ ఎలా ఉండబోతాయి అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎట్లా ఉంటుంది, తర్వాత మినరల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, గ్లోబల్ వార్మింగ్ ఎలా ఉండబోతుంది, కంట్రీ పొలిటికల్ పాలసీస్ ఎలా ఉండబోతున్నాయి, తర్వాత బయలాటరల్ ఇష్యూస్లలో ఎలా జాయిన్ చేస్తారు, తర్వాత కౌంటర్ టెర్రరిజం మీద మనం ఎట్లా వర్క్ చేయాలి, వీటి మీదనే ఉంటుంది. వాళ్ళు 1 hour 2 hour మీటింగ్స్ ఉంటాయి, ప్రతి దానికి టాపిక్స్ ఉంటాయి, టాపిక్ రిలేటెడ్ టైమింగ్ ఉంటుంది. తర్వాత అందరు ఇట్ ఈస్ ఓపెన్ డిస్కషన్. సో దానిలో కన్క్లూజన్ కూడా రావాలి కదా, అంటే టేక్ అవే పాయింట్స్ బిట్వీన్ టూ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బోత్ యూ విన్ ఐ విన్ టుగెదర్ వీ విన్ టైప్ ఉండాలి. అట్లయితేనే దాని కన్వర్జేషన్ ఉంటుంది, వాల్యూ టు ద మీటింగ్. సో ఆ యాంగిల్లోనే చర్చలు జరుగుతుంటాయి. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్లో ఇప్పుడున్న ట్రెండ్స్లో ఏది ఇండియాకు ఎకనామిక్ పాలసీస్ ఏంటి, బయలాటరల్ ఇష్యూస్ ఏంటి, ఎస్పెషల్లీ టారిఫ్స్ ఎలా ఉంటాయి, సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సుంకాలు అని చెప్తారు కదా, ట్యాక్సెస్ ఎలా ఉండబోతుంది, ఒక ప్రొడక్ట్ అమెరికాకు అలా వస్తుంటే అమెరికా ఎలా ట్యాక్స్ వేస్తుంది, లేకపోతే ఇండియాకు పంపిస్తుంటే ఏ రకమైన ట్యాక్స్ కట్టాలి. ఆ లైన్స్లోనే ఇండియాకు ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ టారిఫ్స్ మీద రివైవల్ చేసుకోమని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మోడీకి రిక్వెస్ట్ చేశారు అంటే గవర్నమెంట్కి. సో ఇన్ సిమిలర్ లైన్స్లో ఇండియా ఆల్సో హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, అంటే ఆపర్చునిటీస్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ దాంట్లో వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని డిస్కస్ చేసి వస్తారు. అంటే స్టూడెంట్స్ ఇష్యూస్ జరుగుతోంది కదా, ప్రధానంగా ఇదే టైంలో కలిసినందుకు ఈ ఇష్యూ మీద ఏమైనా కలిసారా, లేకపోతే అందులో ఏమైనా చేంజెస్ జరిగిపోతున్నాయా అనే దాని మీద ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. కరెక్ట్. ఇమిగ్రేషన్ పాలసీ మీద కూడా దే హ్యావ్ ఎ డైలాగ్. సో ఇమిగ్రేషన్ పాలసీలలో ఏం చెప్పారంటే మేజర్ ఇమిగ్రేషన్ లో దెర్ ఇస్ అన్ F1 ఇష్యూ, H1 ఇష్యూస్, కంట్రీ బర్త్ రైట్స్ ఇష్యూస్. కంట్రీ బర్త్ రైట్ ఇష్యూస్ మీద బిగ్గెస్ట్ సబ్జెక్ట్. సో ఈ F1 స్టూడెంట్స్ పాలసీస్ ఏం చేంజ్ చేయలేదు, ఆర్ H1B ప్రోగ్రామ్ ఏం చేంజ్ చేయలేదు. అంటే మేజర్ చేంజెస్ ఏం లేవు బిగ్గర్ గా, అంటే కంట్రీ పోయి మాట్లాడే అంత బిగ్ చేంజ్ ఏమి ఉండదు. అంటే ఇప్పుడు కంట్రీ హెడ్ మాట్లాడే దాని టాపిక్ కూడా ఉండాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు, డిపోర్టేషన్ జరుగుతుంది కదా. సో డిపోర్టేషన్ కి ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారంటే మా కంట్రీలో మేము క్లీన్అప్ చేస్తున్నాము, సో ఇల్లీగల్ ఏలియన్స్ మా కంట్రీలో ఉన్నారు, దే ఆర్ అన్ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ దిస్ కంట్రీ, సో వీ వాంట్ టు సెండ్ దెమ్ బ్యాక్ టు యువర్ హోమ్ కంట్రీ అని చెప్పారు. అంటే ట్రంప్ మన మోడీ ఏం చెప్పారు, ఎస్ వీ వెల్కమ్ ఇట్, మీరు పంపండి క్లీన్అప్ చేసుకోండి, బికాస్ యూ హ్యావ్ ఎ రైట్ టు డూ దట్ యాక్ట్, బికాస్ ది లా ఆఫ్ ద ల్యాండ్ టాక్స్ అబౌట్ లైక్ దట్. సో దే బార్న్ ఇన్ అవర్ కంట్రీ but they are illegally entered into the country, your country kabatti. So when you are planning to send, if you identify the people you want to send it, please we welcome them అని చెప్పారు. సో తర్వాత ఇంకా మిగతా ఆ ఇమిగ్రేషన్ అంతవరకు వెళ్ళారు. సో ఫ్యూచర్లో ఏముంటుందంటే ఇఫ్ దేర్ ఇస్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ఇఫ్ దేర్ ఇస్ అన్ రియల్ నీడ్ ఆఫ్ H1B, వాళ్ళకి ఏమైనా H1 ఇప్పుడు 65,000 and 20,000 వీసాస్ ఉన్నాయి అనుకోండి, పెంచాలనుకోండి, నీడ్ కంట్రీ నీడ్ ఉంది పెంచాలి అని అంటే అప్పుడు మాట్లాడవచ్చు. తర్వాత గ్రీన్ కార్డ్ రావట్లేదు, 14-15 years నుంచి డిలే అవుతుంది EB2 EB3 కేటగిరీలో ఉన్న పెండింగ్ కేసెస్ వల్ల. సో వాళ్ళకి పర్ కంట్రీ క్యాపిట్ లిమిట్ మీద వాళ్ళకి డిలే అవుతుంది. సో దాని మీద ఎక్కువ డైలాగ్ అవడానికి ఆస్కారం ఉంది. బట్ ఐ డోంట్ థింక్ దే హ్యాడ్ ఎ డిస్కషన్ ఆన్ దిస్ మ్యాటర్. బట్ మేజర్ గా గ్లోబల్ వార్మింగ్ పైన కానివ్వండి, లేకపోతే కంట్రీ దాని మీద, తర్వాత నాసా స్పేస్ రీసెర్చ్ పైన కానివ్వండి, బర్త్ రైట్ మీద కూడా ఏం రాలేదంట. బర్త్ రైట్ మీద కూడా డిస్కషన్ చేయలేదు, నాకు తెలిసి జరగలేదు బర్త్ రైట్స్ మీద. సో బర్త్ రైట్స్ మీద ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఏమంటారంటే మేము బర్త్ రైట్స్ ఇచ్చాము చాలా so many years, people get benefited out of it, now what we want to do is because
వీ గేవ్ ద బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇచ్చాము, యూ మేడ్ ఇట్ యాజ్ ఎ బర్త్ టూరిజం, సో Oh. విచ్ వీ డోంట్ లైక్ ఇట్. డైలాగ్ లో మీరు ఇక్కడికి వస్తే మేము వెల్కమ్ చెప్పాను, 140 ఏళ్ళ నుంచి మీరు వచ్చేసి బర్త్ అయితే మేము ఎన్నడూ ఆపలేదు, ఇప్పుడు ఎందుకు ఆపాల్సి వస్తుందంటే మీరు దీన్ని నెగటివ్ యాంగిల్లో తీసుకెళ్తున్నారు, మీరు ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ పిల్లలు కానీ మీరు వెళ్ళిపోతున్నారు, విజిటర్ వీసా మీద వచ్చి 6 months 5th month వచ్చి పిల్లలు కానీ వెళ్ళిపోతున్నారు, సో విచ్ వీ డోంట్ లైక్ ఇట్. సో దట్స్ ద రీజన్ వీ వాంట్ టు పుట్ ఏ లా టు ఇట్. ఏంటి లా? అమ్మాయో అంటే అమ్మనో నానో ఎవరో ఒకరు గ్రీన్ కార్డు హోల్డర్ అయినా, అమ్మనో నానో ఎవరైనా ఒకరైనా సిటిజన్ అయితే తప్ప మేము బర్త్ రైట్స్ ఇవ్వము. And it's a norm that they put up a plan. So again, it is not a reality now, it is a discussion avutundi. So he provided an executive order to the people. So now February, up to February 19th, there will be some discussions. Yeah, some 20th ki hearing unde. Some of the democratic states, they said no, and some of the courts say they no. And it is again, it's not one country, it is for global kada. So andarki it is the biggest thing, adi em jarigina it's the biggest thing, endukante people who are there legally also, like H1B H4 మీద అది legally they are staying. So they వాళ్ళ కిడ్స్ పుడితే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, దే ఆర్ కాకపోతే దే ఆర్ నాట్ పర్మనెంట్ రెసిడెంట్స్. సో అందువల్ల అక్కడ మనకి ఇండియా వాళ్ళకి బిగ్ ఇంపాక్ట్ జరగబోతుంది ఈ పర్టికులర్ దానిపైన. ఓకే, అక్కడ ఉంటున్న ఇండియన్స్ కి ఎగ్జాక్ట్లీ. F1 F2 స్టూడెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలు అక్కడ అన్నారనుకోండి, అప్పుడు పిల్లలకి సిటిజన్షిప్ రాదు. ఇది లా ఎనాక్ట్ అయితే రేపు H1 H4 కూడా దే ఆర్ స్కిల్డ్ వర్కర్స్ 15 years నుంచి ఆడుంటున్నారు. గ్రీన్ కార్డ్ రావడానికి 15 ఏళ్ళు పడుతుంది, ఈ లోపల ఒకరో ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి. కరెంట్లీ వీఆర్ గెటింగ్ గ్రేట్ బెనిఫిట్ ఆఫ్ బర్త్ సిటిజన్షిప్. ఎగ్జాంపుల్ నా గురించి చెప్తాను అనుకోండి, నేను ఆ కంట్రీలో 20 ఏళ్ళు ఉన్నాను, నేను ఐఎమ్ గ్రీన్ కార్డ్ హోల్డర్. I went there on H1B, then I got a green card. మా పాప అక్కడే పుట్టింది, షీ ఈజ్ అమెరికన్ బార్న్ సిటిజన్. So my wife is a naturalization citizen, so she is on work permit, she is on green card, she's got a citizenship. So the track is, మీకు తెలుసు ఇక్కడనే మా ఇంట్లోనే 3 different ఇమిగ్రేషన్ ట్రాక్లు ఉన్నాయి. యూనో ఐఎమ్ గ్రీన్ కార్డ్ హోల్డర్, మై వైఫ్ ఈజ్ ఎ న్యాచురలైజేషన్ సిటిజన్, మై డాటర్ ఇస్ ఎ బర్త్ సిటిజన్. సో ఇప్పుడు ఇఫ్ యూ లూజ్ దట్ అంటే బర్త్ సిటిజన్షిప్ ఫ్యూచర్ లో, దెన్ దే డోంట్ ఎమర్జ్. నౌ మై డాటర్ కెన్ రన్ ఫర్ ఎనీథింగ్ ఇన్ ద US, including president. And example, any US born citizen can run for American citizenship. So today is in the fray, you know, Vivek Ramaswamy is doing that lines inside. ఇప్పుడు 3 different అంటున్నారు, అంటే గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్ వేరే అంటున్నారు. అంటే ఇమిగ్రేషన్ ట్రాక్ ఉంటుంది చూడండి, ట్రాక్ లో స్టెప్స్ అన్నట్టు. నేను ఫస్ట్ స్టెప్ దగ్గర ఆగాను, సెకండ్ స్టెప్ దగ్గర మా వైఫ్ ఉంది, థర్డ్ స్టెప్ దగ్గర మా డాటర్ ఉంది. సో ది పాత్ ఇస్ పాత్ టు సిటిజన్షిప్ అంటారు అన్నట్టు. కంట్రీకి లోపలికి ఫస్ట్ సిటిజన్షిప్ ఇవ్వరు కదా. సో హౌ ఇట్ వర్క్స్ ఈజ్, టిపికల్లీ కంట్రీలో మనం నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్కి వెళ్తాం, F1 కానీ H1B కానీ. అవి పర్మనెంట్ వీసాస్ కావు, అవి టెంపరీ వీసాస్. వాటిని నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్ అని పిలుస్తారు వాళ్ళని. సో ఒకసారి వాళ్ళు F1 మీద వచ్చి వాళ్ళకి 5 years వీసా ఇస్తారు ఇక్కడ. సో 5 years వీసా, టిపికల్ గా 5 years వీసా ఇస్తారు. కంట్రీ లోపలికి అండి మెజారిటీ ఆఫ్ అవర్ ఫోక్స్ 2 years లో కంప్లీట్ చేస్తారు మాస్టర్స్. తర్వాత 3 years స్టెమ్ ఓపీటీ కింద 3 years ఉంటారు మన వాళ్ళు, 36 months. ఫస్ట్ రెగ్యులర్ 12 months ఇస్తారు, తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది విచ్ ఇస్ 24 months. నాన్ స్టెమ్ స్టూడెంట్స్ కి ఏముంటుంది, ఓన్లీ ఫస్ట్ 12 months ఉంటుంది, అక్కడ ఎండ్ అవుతుంది. ఈ టైంలోనే వాళ్ళకి H1B పిక్ కావాలి. నౌ H1B ఈజ్ అ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ అ లాటరీ బేస్డ్ ప్రోగ్రామ్. సో ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి. సో అండ్ దే హావ్ ఓన్లీ లిమిటెడ్ H1Bs విచ్ ఆర్ 65,000 రెగ్యులర్ కోటా, 20,000 మాస్టర్స్ కోటా. సో వీళ్ళందరూ కూడా 85,000 కి మార్చి ఈ ఇయర్ లో 2025 లో March 7th నుంచి ఓపెన్ అవుతుంది. సో అందులో లాటరీలో పిక్ అయిన వాళ్ళందరూ కూడా ఒక 90 days ఇస్తారు. ఆ 90 days లో H1 ఫైల్ చేసుకోవాలి. సో వన్స్ దట్ H1 అప్రూవ్స్, వాళ్ళకి డ్యూరేషన్ ఉంటుంది, ఆ డ్యూరేషన్ లో వాళ్ళు మళ్ళీ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవాలి. సో గ్రీన్ కార్డ్ కూడా స్టెప్ 1 ఉంటుంది, పర్మ్ స్టెప్ ఉంటుంది, 140 స్టెప్ ఉంటుంది, 485 ఉంటుంది. ఈ 3 స్టెప్పుల్లో అప్రూవ్ అయితే వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుంది. గ్రీన్ కార్డ్ వచ్చాక కూడా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వాళ్ళు సిటిజన్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. దిస్ హోల్ థింగ్ ఇస్ ఎ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్. ఇందులో ఏదైనా కూడా మేము ఏదైనా అక్కడ వయలేట్ చేస్తే, కంట్రీ ఇంట్రెస్ట్ లో అగనెస్ట్ గా యాక్ట్ చేస్తే తప్పకుండా మేము కంట్రీ వదిలేసి బయటికి రావాలి. వాళ్ళు ఎనీ టైం మనం డిపోర్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ యూఎస్ సిటిజన్షిప్ ఉంటే కూడా. మనం తప్పు చేస్తే, ఇఫ్ ఇట్స్ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసాం అనుకోండి, నేను యూఎస్ సిటిజన్ గా నేను టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తాను, దే డోంట్ వెల్కమ్ ఇట్. సో దే విల్ సెండ్ దెమ్ బ్యాక్. యూ గెట్ ఇట్. బట్ if a person born in the country, they are entitled to get a birth citizenship. సో వాళ్ళకి ఇన్ని తప్పులు చేసినా వాళ్ళకి శిక్ష చేస్తారు, అన్ని చేస్తారు, అదే కంట్రీ ఉంచుకుంటారు కానీ ఎక్కడికి పంపరు. అది ఇప్పుడు ఉంది. బట్ ఫ్యూచర్ లో ఈవెన్ బర్త్ సిటిజన్షిప్ ఇవ్వలేకపోతే ఏదైనా మిస్టేక్ అయితే వాళ్ళని కూడా పంపిస్తారు. సో వాళ్ళు దే విల్ బి యాడెడ్ యాజ్ ఎ డిపెండెంట్. ఇప్పుడు మదర్ ఫాదర్ యూనో వైఫ్ అండ్ హస్బెండ్ H1 and H4 మీద ఉంటే వాళ్ళకి పుట్టబోయే పిల్లలు డిపెండెంట్ గా ఉంటారు. దే డోంట్ గెట్ ద సిటిజన్షిప్ ఇఫ్ ద లా బికమ్ an inact. Thank you so much.